ఇప్పుడు కనపడుతుంది కదా హైవే. మీరు ఎక్కడ అనుకుంటున్నారు కదా, ఇది గుంటూరు అనమాట. గుంటూరు ఈ హైవే పక్కనే ఎక్కడనంటే ఇది మొత్తం పోవా కంపెనీ అనమాట. ఇది పోవా కంపెనీ పక్కనే ఈ ఒక్క చెట్లు అనేది ఇక్కడైతే నాటారనమాట. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి కాపు అనేది వస్తుందన్నమాట. ఈ ఒక్క దేనికి ఉపయోగిస్తారు మీకు తెలుసు కదండి. ఇదైతే 5 సంవత్సరాలకు ఒకసారి అయితే ఇలాగైతే వస్తుందన్నమాట. ఈ కాపు అనేది చూశారు కదా, పండు మన కాయ అయితే కోసామన్నమాట. చూసారు అంత మెత్తగా అయితే ఉంది. ఇది ఇలా తీస్తుంటే చాలా బాగున్నాయి అనమాట. చాలా బాగుంది తీయటానికి కూడా, చాలా మెత్తగా ఉంది. ఇది ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక్క చెట్టు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది అసలు ఈ చుట్టూ పక్కన మొత్తం కనపడినంత దూరం అయితే ఈ చెట్టుని అయితే పెంచారనమాట. ఇందాక చూశారు కదా మీరైతే వ్యూలో. ఇది ఇలాగైతే ఉంటుంది, అంత మొత్తం బ్లాక్గా ఉంటుంది. ఇది చాలా గట్టిగా ఉంటుంది. రాయితో కొట్టినా కూడా ఎరగట్లేదు అనమాట. చాలా మెత్తగా ఉంది. ఇది చాలా బాగుంటాయి. దేనికి వాడతారో తెలుసు కదండి మీకు. ఈ ఒక్క మొక్క అయితే మన మార్కెట్లో అయితే దొరుకుతుంది అనమాట. ఈ మొక్క వచ్చేసరికి 50 రూపాయలు కానీ 60 రూపాయలు కానీ ఉంటుంది అనమాట. మొక్క వచ్చేసరికి ఈ తీసుకొచ్చిన తర్వాత వాటర్ కూడా మన సరిపడా అయితే మన మొక్కగా అయితే ఫస్ట్ అయితే పొయ్యాలన్నమాట. దాని తర్వాత అవసరం లేదు, ఇంకా మామూలుగా అయితే వచ్చేద్దాం అనమాట. చెట్టు అయితే పెరిగిపోయి 5 సంవత్సరాలకి అయితే కాపు అయితే వస్తుంది అనమాట. ఇది చూసారా ఎంత గట్టిగా ఉందో. రాయితో కొట్టినా కూడా ఇది ఎరగను కూడా ఎరగట్లేదు, అసలు పగలట్లేదు. చాలా గట్టిగా ఉంది. తెప్పలు పడ్డ రాయి తీసుకొని ఆ బండకి వేసి బాతుంటే అసలు పగులుతుంది, అసలు పగలను కూడా పగలట్లా. అలా అయితే ఉంటుందన్నమాట. ఇది పరిస్థితి. అసలు రాయి తీసుకుని పగలు కొట్టినా కూడా అస్సలు పగలలేదు, అంత గట్టిగానే ఉంది. ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్.